వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవి విరమణ తర్వాత ఆనందమయ, ఆరోగ్యమయ జీవితానికి 36 సూత్రాలు. భారతీయ జా భారత జాతీయ వయోవృద్ధుల సంక్షేమ సంఘం, నేషనల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఒక ముఖ్యమైన, ప్రముఖ, ప్రఖ్యాత సంస్థ తమ ఉద్యోగుల కోసం అందించిన అమూల్యమైన మార్గదర్శకాల జాబితా ఇది. పదవి విరమణ అనేది జీవితానికి ముగింపు కాదు. అదొక కొత్త అధ్యాయానికి నాంది. ఇది సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రశాంతంగా, సంతోషంగా గడపడానికి ఈ సూచనలు ఎంతో దోహదపడతాయంటే కొన్ని సూచనలైతే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాము. మొదటగా ఆరోగ్య సూత్రాలు మరియు జీవనశైలి జాగ్రత్తలు. మొదటిది శరీరానికి తగిన వ్యాయామం. మీకు మీ వయస్సుకు, ఆరోగ్యానికి తగినంత వ్యాయామం లేదా నడకను అలవాటు చేసుకోండి. అధిక శ్రమతో కూడిన వ్యాయామాలకు దూరంగా అయితే ఉండండి. అంటే ఎక్కువ బరువులకు పాల్పడవద్దు. ఇకపోతే రెండోది మితమైన ఆహారం. మీకు సరిపడే ఆహారాన్ని మాత్రమే నెమ్మదిగా నమిలి మింగండి. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోవద్దు. కనీసం గంటన్నర విరామం అవసరము. మూడోది వైద్యుల పర్యవేక్షణ. వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించండి. వారు సూచించిన మందులను సమయానికి సరైన మోతాదులో వాడండి. సొంత వైద్యం, అతిగా మందులు వాడడం ప్రమాదకరము. నాలుగోది ధూమపానం, మద్యపానానికి దూరం. ఈ వయసులో ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరం. వాటిని పూర్తిగా మానుకోవడం శ్రేయస్కరం. ఐదోది ఇంద్రియాలకు విశ్రాంతి. అతిగా చదవటము, మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడటము, టీవీకి అతుక్కుపోవడం వంటివి కళ్ళకు, మెదడుకు శ్రమ కలిగిస్తాయి. వాటిని పరిమితం చేయండి. ఆరోది స్నానాల గదిలో అప్రమత్తం. స్నానాల గదిలో మరుగుదొడ్డిలో జారిపడే ప్రమాదం ఎక్కువ కాబట్టి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే చేతితో పట్టుకోవడానికి సపోర్ట్ రాడ్‌లు వంటివి ఉపయోగించుకోండి. పగటి నిద్ర వద్దు. పగలు నిద్రపోవడం వల్ల రాత్రిలో నిద్ర పట్టకపోవచ్చు. ప్రశాంతమైన రాత్రి నిద్ర కోసం పగటి నిద్రను వీలైనంత వరకు తగ్గించండి. ఎనిమిదవది ప్రాణాయామంలో జాగ్రత్త. హై బీపీ, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలేమైనా ఉన్నవారు కపాలభాతి, శీర్షాసనం వంటివి వైద్యుల సలహా లేకుండా చేయరాదు. ఇక రెండవది ఆర్థిక మరియు ఆస్తి వ్యవహారాలు. ఇందులో ఆస్తుల జోలికి వెళ్ళొద్దు అంటూ పదవి విరమణ తర్వాత కొత్తగా ఆస్తులు కొనడం, అమ్మడం వంటి పెద్ద లావాదేవీలకు దూరంగా అయితే ఉండటం మంచిది. ఇది అనవసరమైన మానసిక ఒత్తిడిని అయితే తగ్గిస్తుందన్నమాట. ఫ్రీగా ఉండలేం కాబట్టి. రెండవది డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఈ వయసులో ఇతరులకు అప్పులు ఇవ్వడం మానుకోండి. ఒకవేళ ఆ డబ్బు తిరిగి రాకపోతే మీకు మానసిక ప్రశాంతతను అది దెబ్బతీయడమే కాకుండా సంబంధాలను కూడా పాడు చేస్తుంది. మూడోది ఆస్తి వివరాలు గోప్యంగా ఉంచండి. మీ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అందరితోనూ చర్చించవద్దు. అత్యంత నమ్మకమైన వారితో తప్ప ఈ విషయాన్ని పంచుకోకండి. నాలుగోది వీలునామా రాయండి. మీ జీవిత భాగస్వామితో చర్చించి స్పష్టమైన వీలునామా సిద్ధం చేసుకోండి. ఇది భవిష్యత్తులో మీ పిల్లల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా నివారిస్తుంది. ఐదోది పదవి విరమణ తేదీ. పదవి విరమణ నిధి మీకోసమే. మీ పదవి విరమణ తర్వాత వచ్చిన డబ్బును పూర్తిగా పిల్లలకు ఇచ్చేయవద్దు. మీ వైద్య అవసరాలకు, రోజువారీ ఖర్చులకు డబ్బు మీ చేతిలో ఉండటం అత్యవసరము. ఇక అనవసరమైన సంపాదన వద్దు. మీకు అవసరం లేనప్పుడు ఈ వయసులో మరింత డబ్బు సంపాదించాలనే తాపత్రయానికి దూరంగా ఉండండి. దానితో ఉన్నదానితో సంతృప్తిగా అయితే జీవించండి. ఇక సామాజిక మరియు కుటుంబ నిబంధనల విషయానికొచ్చినట్లయితే ఇక్కడ ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. వీలైనంత వరకు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. మీ జీవిత భాగస్వామితో లేదా నమ్మకమైన వారితో కలిసి ప్రయాణించండి. అత్యవసర పరిస్థితుల్లో ఒకరికో ఇద్దరికో తోడుగా ఉంటారు. ఇక రెండవది సలహాలు అడిగితేనే ఇవ్వండి. మీ పిల్లలకు, మనవళ్ళకు అడగకుండానే సలహాలు ఇవ్వకండి. వారి స్వేచ్ఛను, అభిప్రాయాలను గౌరవించండి. భాగస్వామితో సఖ్యత. మీ జీవిత భాగస్వామితో గొడవ పడవద్దు. ఈ వయసులో మీకు నిజమైన తోడు, ఆధారం వారే. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా మెలగండి. నాలుగవది వ్యక్తిగత స్వేచ్ఛ.
మీకు మీకంటూ ఒక సొంత సమయం, స స్థలం ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా గౌరవించండి. ఐదోది, గతాన్ని తవ్వద్దు. మీ పాత విజయాల గురించి, గొప్పల గురించి పదే పదే చెప్పుకోవద్దు. వినయంగా ఉండటం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. ఆరోది, వివాదాలకు దూరం. రాజకీయాలు, మతం వంటి వివాదాల అంశాలపై వాదనలకు దిగవద్దు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి లేదా మౌనంగా ఉండండి. ఏడోది, వృద్ధుల సంఘాల్లో చేరండి. మీ వయస్సుతో కలిసి సమయం మీ వయసు వారితో కలిసి సమయం గడపడానికి సీనియర్ సిటిజన్స్ గ్రూప్‌లో చేరండి. కానీ అక్కడ కూడా చిన్న చిన్న గొడవలకు, రాజకీయాలకు దూరంగా అయితే ఉండండి. ఎనిమిదో, ఇతరుల సమయానికి విలువ ఇవ్వండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి సమయాన్ని గౌరవించి సంక్లిప్తంగా, స్పష్టంగా మాట్లాడండి. నాలుగోది, ఇక ప్రశాంతతకు మార్గాలు. ప్రశాంతంగా ఉండడానికి మార్గాలండి. గతాన్ని మర్చిపోండి. భవిష్యత్తు గురించి చింతవద్దు. గడిచిపోయిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ బాధపడవద్దు. జరగబోయే దాని గురించి ఎక్కువ ఆందోళన చెందవద్దు. వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోండి. అతిగా ఆలోచించవద్దు. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం, ఎక్కువ భావోద్వేగాలకు లోనవ్వడం మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. సానుకూల దృక్పథంతో అయితే ఉండండి. ముఖ్యమైన సమాచారం వెంట ఉంచుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మీ గుర్తింపు కార్డు, ఐడీ, చిరునామా, అత్యవసర ఫోన్ నంబర్లు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆహ్, సత్సంగ సత్సంగాల్లో పాల్గొనండి. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కానీ గుడ్డిగా దేనిని అనుసరించవద్దు. ఐదోది, ఫిర్యాదులు వద్దు. మీ ఆరోగ్య సమస్యల గురించి అందరి దగ్గర పదే పదే ఫిర్యాదు చేయవద్దు. అది ఇతరులకు విసుగు తెప్పించవచ్చు. ఇక ఆరోది, నిద్ర రాకపోతే ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే ఇతరుల నిద్రను పాడు చేయవద్దు. ప్రశాంతంగా పుస్తకం చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి చేయండి. ఏడోది, ప్రకృతితో మమేకం. చెట్ల నుండి పూలు కోయడం వంటి చిన్న చిన్న పనులకు దూరంగా ఉండండి. ప్రకృతిని ఆస్వాదించండి. నాశనం చేయవద్దు. ఇక ఎనిమిదవది, ప్రయాణాలను ఆస్వాదించండి. పదవీ విరమణ చేసిన మొదటి కొన్ని సంవత్సరాలు మీకు నచ్చిన ప్రదేశాలకు విరివిగా ప్రయాణాలు చేయండి. ఆ తర్వాత రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. నవ్వుతూ జీవించండి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ సూచనలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే. మీ జీవన శైలికి, ఆరోగ్యానికి అనుగుణంగా వీటిని పాటిస్తూ పదవీ విరమణ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. గమనిక, ఈ సూచనలు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారి కోసం ఉద్దేశించినవండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.